శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే కనుక, అంటే ఇనిషియల్గా మనం కొన్నప్పుడు ఈ 57 acres ఎట్లా ఉన్నది అండ్ ఈ రోజున ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అండ్ ఎక్కడ మీ అందరికీ తెలిసినట్టే ఇది 57 acres ప్రాజెక్ట్ అండి. టోటలు 676 plots టోటలు. ఫ్రమ్ ఎ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్లాట్స్ మనకి సేల్ అయిపోయినాయి ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా కూడాను ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీద ఉన్నదనమాట. సో కస్టమర్స్ మమ్మల్ని బిలీవ్ చేశారు. కేబీపీ అనేది మార్కెట్లోకి కొత్త బ్రాండ్ అయినా కానీ వీళ్ళు ఎన్ఆర్ఐస్ ప్రాజెక్ట్ మొత్తం 57 acres కొనుక్కొని మంచి కాన్సెప్ట్తో, అంటే ఇట్లాంటిది గుంటూరు కృష్ణాలో ఇట్లాంటి ప్రాజెక్ట్ అనంటూ ఇంతకుముందు లేదు అనేది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ amenities విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ అట్లానే స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ కూడాను దీంట్లో బాల్ ఫీల్డ్స్ అన్నీ కూడాను దీంట్లోనే వస్తాయి అనమాట. సో దట్ ఏమవుతుంది అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మనం బిల్డ్ చేసేది. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అని అంటే జాబ్ చేసుకోవడానికి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి, లేకపోతే ఇంకోటి దానికి బయటికి వెళ్ళాలి. కానీ బట్ డే టు డే యాక్టివిటీస్కి మీరు కమ్యూనిటీలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కమ్యూనిటీలోనే మీకు అన్నీ కూడాను ఉంటాయి. అంటే జిమ్ అనండి, వాకింగ్ అనండి, మంచి ల్యాండ్స్కేప్ అనండి, లేకపోతే క్లబ్ హౌస్ అనండి, ఇట్లాంటివన్నీ కూడాను మనం ఇక్కడే ఇస్తున్నాం అనమాట. సో దట్ ఇట్లా ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడాను యూనిక్గా డిజైన్ చేశాము అండ్ వర్క్స్ అన్నీ కూడాను యూనిక్గానే ఉంటాయి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేది ఇంతకుముందు నేనైతే చూడలేదు. అంటే మేము ఎన్ఆర్ఐస్ ఆల్మోస్ట్ యూఎస్ఎల్ 25 years అయింది ముగ్గురికి కూడాను. ఆ స్టాండర్డ్స్తో అట్లాంటి ప్రాజెక్ట్ని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేము, మన లోకల్ కస్టమర్స్కి ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వలేము అన్నట్టు. అండ్ ఆఫ్ కోర్స్ టు బిల్డ్ అవర్ బ్రాండ్. ఈ ప్రాజెక్ట్ కేబీపీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తే ఇది ఇట్లాంటి స్టాండర్డ్స్తో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారు అనే దానికి కూడాను మనం పట్టుదలగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామండి. సో ప్లగ్ అండ్ ప్లే డిజైన్ కాన్సెప్ట్ అని అన్నారు. సో సపోజ్ ఇప్పుడు మనం విల్లాస్ కడుతున్నాం ఈ ప్రాజెక్ట్లో, అట్లీస్ట్ ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. లేదు మన దగ్గర కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ విల్లాస్ కట్టుకుంటారు. సో ఏంటి ఆ ప్లగ్ అండ్ ప్లే అని అంటే కనుక మన కస్టమర్స్కి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. ప్లగ్ అండ్ ప్లే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివరేజ్ లైన్స్, దెన్ వాటర్ ఇంటేక్ ఉందండి, డేటా కేబుల్స్, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ, ఇవన్నీ మనం అంటే విల్లా కట్టుకోగానే మీరు ఇమీడియట్గా ఈ సర్వీసెస్ అన్నీ అవైల్ చేసుకుని యూ కెన్ స్టార్ట్ లివింగ్ దేర్. అంటే దీనికోసం మామూలుగా జనరల్గా అదర్ లేఅవుట్స్లో ఇన్కంప్లీట్గా వదిలేస్తారండి. బట్ మేము కంప్లీట్ ఇంజనీరింగ్ చేసి మీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా డిజైన్ చేస్తాం. అంటే సివరేజ్ ఎట్లా ఎవాక్యుయేట్ చేయాలి, దెన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్, వాటర్ ఇంటేక్, అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాల్సిన పని లేదు. రేపు ఎవరైనా విల్లాస్ కట్టుకోవాలి అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఆల్సో మనం సెంట్రలైజ్డ్ సెప్టిక్ ట్యాంక్స్, ప్లంబింగ్ లైన్ కనెక్ట్ చేసుకుని సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మొత్తం ఎంటైర్ 57 acresకి ఎక్కడెక్కడ ఎంత నెసెసిటీ ఉందో చూసి దాని ప్రకారం డిజైన్ చేసుకుంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్లగ్ అండ్ ప్లే. ఇప్పుడు వాటర్ లైన్ వాళ్ళు వాటర్ ఇంటేక్ లైన్ ఎట్లా ప్లగ్ ఇన్ చేసుకుంటారో దేర్ ప్లంబింగ్ లైన్స్లోకి, అట్లానే సూవర్ లైన్ కూడాను గ్రావిటీలో. అంటే మనం ప్రతి లైను టెస్ట్ చేస్తామండి. మ్యాన్ హోల్స్, చేంబర్స్ కట్టి బిఫోర్ బ్యాక్ ఫిల్లింగ్ లైన్స్ అన్ని టెస్ట్ చేసి స్లోప్స్ అవి కరెక్ట్గా ఉన్నాయి, ఆ ప్రెషర్ టెస్టింగ్ కూడా చేస్తాం వాటర్ లైన్స్ అవి అయితే. సో ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేది అవకాశం లేకుండా చేస్తున్నాం మనం. ఎంత ఇంజనీరింగు అఫ్ కోర్స్ అగైన్ కంపెనీ విజను, కంపెనీ ప్యాషన్ ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతామండి. మామూలుగా ఇదేదో లేఅవుట్ అంటే ఏదో వేసేసి వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ దిస్ లాగా కాకుండా మేము యాజ్ ఇఫ్ వీఆర్ లివింగ్ హియర్ అన్నట్టుగా డిజైన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ అది ట్రూనే కదా, గోయింగ్ టు లివ్ హియర్ మనం కూడా పెట్టుకున్నాం కదా. అవును, మేము కేబీపీలో ముగ్గురు పార్ట్నర్స్ తలా 800 గజాలు ఉంచుకున్నారండి. మా ఓన్ ప్లాటింగ్ కూడాను మేము పెట్టుకున్నాము. ఫ్యూచర్ విల్లా మాది కూడా ఇక్కడ కట్టుకోవడానికి అన్నట్టు. ఎక్కడో బయట కట్టుకునే బదులు మన ఓన్గా మనం ఏం డిజైన్ చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి మేము ముగ్గురం కూడాను తలా 800 గజాలు దీంట్లో ప్లాట్స్ పెట్టుకొని మా ఫ్యూచర్ విల్లా ఇక్కడ కట్టుకుందాం అనేది మా ప్లాన్ కూడాను. అవును. సో మనం టోటల్ ఐ థింక్ 9 parks ఇస్తున్నట్టున్నాం కదా. టోటల్ మొత్తం కూడాను సైట్లో ఎక్కడెక్కడైతే మనం 10% గ్రీన్ స్పేస్ వదిలిపెట్టాలో 10%లో మనం 9 parks డిజైన్ చేస్తున్నాము. బౌస్, స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ కానివ్వండి. సో ఎనీథింగ్ దట్ ఈస్ నీడెడ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్లో. ఎందుకంటే కస్టమర్స్ నుంచి కూడాను మనం 300 rupees అనేది ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం జరిగింది మెయింటెనెన్స్కి. సో ఇది మొత్తము అబౌట్ 150,000 square yards ప్రాజెక్ట్ ఇది. అంటే 150,000 గజాల ప్రాజెక్ట్ ఇది. ఇంటూ 300 అని అంటే 4.5 crore మనం మెయింటెనెన్స్ అకౌంట్లో వేసేస్తున్నాం, 300 per square yard చొప్పున. And we are hoping that that money is sufficient for the next 3 years.
అంటే ఇయర్ ఎండింగ్ వరకు మెయింటెనెన్స్ మేము చేస్తాము, బికాస్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ డెవలప్మెంట్ రైట్ నౌ. అండ్ ఫర్ ద నెక్స్ట్ 3 years ఆ మనీని వాడి ఆ మెయింటెనెన్స్ అదంతా చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే అసోసియేషన్ ఫామ్ అవుతుంది, విల్లాస్ వస్తాయి, అండ్ దెన్ ఆటోమేటికల్లీ ప్రాజెక్ట్ విల్ టేక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఆ కాన్సెప్ట్తో 300 రూపీస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను ఈ పార్క్స్లో ఇప్పుడే చూస్తున్నాను, సీనియర్ సిటిజన్స్ సిట్అవుట్ ప్లేసెస్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్స్. నేను చెప్పినట్టు ఇందాక ప్రాజెక్ట్ మొత్తంలో 5.8 kilometers ఆఫ్ సైడ్ వాక్స్ వస్తున్నాయి. ఈవినింగ్ ఎవరైనా వాక్ చేయాలి అని అనుకుంటే. స్ట్రక్చరల్ పార్ట్కి వచ్చేటప్పటికి మరి మనం ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ఇందాక 5 to 6 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేసి మనం కమ్యూనిటీ మొత్తానికి ఇస్తున్నాము. అండ్ నెక్స్ట్ అట్లానే కాంపౌండ్ వాల్ కట్టాము. సో మనము 52 feet ప్రెజర్ లూజ్ అవ్వకుండా ఉండటం కోసం సో వి డిజైన్ ఇట్ ఫర్ 52 feet హైట్. ఎస్ సార్, 52 feet plus 8 feet tank సార్. 8 feet ఆల్మోస్ట్ 60 feet. 60 feet హైట్ టోటల్. ఎస్ సార్. వావ్. ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్ ఆస్పెక్ట్ కూడాను మీరే దగ్గరుండి ఓవర్సీ చేశారు మొత్తం అంతా కూడాను. స్టీల్ స్ట్రక్చర్ కానివ్వండి, అండ్ అట్లానే ఇప్పుడు మన వ్యూ పాయింట్, మనం సైట్లో వ్యూ పాయింట్ కూడా ఇస్తున్నాము. వాచ్ టవర్. ఎస్ సార్. సో ఈ రెండు, నేను స్పోర్ట్స్ ఫ్యాన్ని అండ్ అట్లానే స్పోర్ట్స్ ఆడున్న వాడిని కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఎక్కడైతే మనకు ఆ 10% గ్రీన్ స్పేస్ ఉన్నదో ఆ 10% గ్రీన్ స్పేస్లో ఇప్పుడు మనం ఈ పార్క్స్ ఇవన్నీ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎట్లా డిజైన్ చేసినామో ఈ బాల్ ఫీల్డ్స్ కూడాను అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచించి దాని ప్రకారం మనం పార్క్స్ అన్ని కూడా ఇవ్వటం జరిగిందండి. ఫుల్ సైజ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి డిజైన్ చేసామండి. అండ్ అట్లానే నౌ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పికిల్ బాల్. టెన్నిస్కి జనాలు తగ్గి పికిల్ బాల్కి ప్లేయర్స్ ఎక్కువైపోయారు, ఎందుకంటే నీస్ మీద అంత స్ట్రెయిన్ ఉండదు పికిల్ బాల్ ఆటం మూలంగా. సో దానికోసం అని చెప్పిన సరే ఏం చేసాము అని అంటే ఒక 2 ఎక్స్క్లూజివ్ పికిల్ బాల్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ అట్లానే షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ 3 ఇచ్చినాము. సో మనకి లక్కీగా కలిసి వచ్చిన అంశం ఏంటి అని అంటే బ్యాడ్మింటన్ కోర్టు, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు, పికిల్ బాల్ కోర్టు డైమెన్షన్స్ సేమ్. సో ఎక్కడెక్కడైతే బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇచ్చినామో అంటే 2 ఎక్స్క్లూజివ్ పికిల్ బాల్ కోర్ట్స్ ఇచ్చినాము అండ్ 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇచ్చినాము. అది 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్ని ఎట్లా వాడుతున్నాము అని అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ప్లస్ ద పికిల్ బాల్. పీపుల్ కెన్ ప్లే ఎదర్ స్పోర్ట్. అట్లానే ఒక బీచ్ వాలీబాల్, యంగ్స్టర్స్ అందరూ కూడాను బీచ్ వాలీబాల్ దే లవ్ ఇట్. సో దానికి సంబంధించి ఒక బీచ్ వాలీబాల్ కోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే వీఆర్ ఇన్ ఇండియా అండ్ అవర్ క్రేజీ స్పోర్ట్ ఈస్ క్రికెట్ హియర్. సో దానికి సంబంధించి ఒక బాక్స్ క్రికెట్ ఒకటి ఇస్తున్నాము. బాక్స్ క్రికెట్తో పాటు 2 pitch ఉన్నటువంటి క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ విత్ 2 pitches ఇస్తున్నాము. అండ్ ఫైనల్లీ ఒక టెన్నిస్ కోర్టు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దగ్గరగా 10 బాల్ ఫీల్డ్స్ మనం ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట, టు క్యాటర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. సో అది మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన బాల్ ఫీల్డ్స్ గురించి. అంటే యూనిక్గా మనము ఈ ప్రాజెక్ట్లో డిజైన్ చేసింది ఏంటి అని అంటే కనుక ఒక క్లబ్ హౌస్ ఒకటి అండ్ రెండోది వచ్చేసేసి ఈ గ్రీన్ లాంచ్ ఒకటి. ఈ 2 కూడాను డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడాను 0.8 acres ఆఫ్ గ్రీన్ స్పేస్ పెట్టామన్నమాట ఇక్కడ. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 0.8 acres అని అంటే దగ్గర 2-3 వేల మంది గ్యాదర్ అవ్వచ్చు ఇక్కడ ఈ స్పేస్లో. సో ఇది మొత్తం కూడాను మంచి గ్రీన్ లాంచ్ పెట్టేసేసి దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తే కనుక ఎనీ కమ్యూనిటీ ఈవెంట్స్ మీకు రేపు ఫ్యూచర్లో వచ్చిన ఎనీ కమ్యూనిటీ ఈవెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ బిఫోర్ మంత్ ఐ థింక్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఇక్కడ ఒక 500 మందితో మనం సీతారామ కళ్యాణం కూడా చేయడం జరిగింది. సో వెంచర్లో చాలామంది మన కస్టమర్స్ వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేశారు. మా విజన్కి తగ్గట్టు ఇది ఉండాలి కరెక్ట్గా మిడిల్లో ప్రాజెక్ట్కి. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు 2 phases కింద డివైడ్ చేస్తే ఫ్రంట్ ఫేజ్ కాను బ్యాక్ ఫేజ్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఒక 0.82 acres ఆఫ్ గ్రీన్ లాంజ్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి విత్ ఎ పూల్. అండ్ ప్లస్ దీని పక్కనే గ్రీన్ లాంచ్ పక్కనే ఇప్పుడు అక్కడ ఏదైతే కనపడుతుందో దీని పక్కనే చూసినట్లయితే కనుక అక్కడ బోర్డు పెట్టి ఉన్నది, అక్కడ క్లబ్ హౌస్ వస్తుంది. ఎక్కడైతే ఆ పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్కి కొంచెం ఇటువైపుగా అక్కడ ఒక క్లబ్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఏమవుతుందనంటే ఇప్పుడు క్లబ్ హౌస్ కూడాను మనం చాలా యూనిక్గా డిజైన్ చేసామండి. ఆల్మోస్ట్ 26,200 square feet ఆఫ్ క్లబ్ హౌస్ని డిజైన్ చేయడం జరిగింది. టు డిజైన్ ఏ నైస్ ప్రాజెక్ట్, ఏ గుడ్ ప్రాజెక్ట్. దాంతో ఏమైందనంటే ఒక 1,600 square yardsని స్పెషల్గా క్లబ్ హౌస్కి సపరేట్ చేసి దాంట్లో G+3 26,200 square feet క్లబ్ హౌస్ని అక్కడ బిల్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి వస్తాయి అని అంటే కనుక మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి సిట్అవుట్, ఒక క్యాఫ్టీరియా ఒకటి అండ్ ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడాను మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అంటే అటు నుంచి ఆ రోడ్ నుంచి ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి వస్తాయండి. అట్లానే సౌత్ ఎంట్రన్స్ నుంచి మనకి ఒక ఫార్మసీ, చిన్న సూపర్ మార్కెట్ అండ్ సెలూన్, ఇవన్నీ కూడాను
ఫస్ట్ ఫ్లోర్లో వస్తాయి విత్ ద రెస్ట్ రూమ్స్ కూడా వస్తాయి అండ్ లిఫ్ట్ గో అప్ స్టేట్స్ ఇవన్నీ కూడాను మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేసినాము అని అంటే కనుక 2 బ్యాంక్వెట్ హాల్స్ డిజైన్ చేసాం మనం. ఒక మినీ బ్యాంక్వెట్ హాల్ అంటే 65 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక మినీ బ్యాంక్వెట్ హాల్, 240 కెపాసిటీ ఉన్నటువంటి ఒక బిగ్ బ్యాంక్వెట్ హాల్, 2 బ్యాంక్వెట్ హాల్స్ డిజైన్ చేయడం జరిగింది విత్ రెస్ట్ రూమ్స్ అండ్ 2 చేంజ్ రూమ్స్ ఫర్ బ్రైడ్ అండ్ గ్రూమ్. ఇన్ కేసు ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే బ్రైడ్ అండ్ గ్రూమ్కి సంబంధించిన ఒక 2 రూమ్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇఫ్ యూ క్లబ్ దీస్ 2 స్మాల్ అండ్ బిగ్ బ్యాంక్వెట్ హాల్స్ని 2 కంబైన్ చేస్తే కనుక మీకు ఇది వచ్చేసి 40 సీటింగ్ కెపాసిటీ, అది 65 కదా, అంటే 305 సీటింగ్ కెపాసిటీ. జనరల్ థంబ్ రూల్ ఏంటి అని అంటే కనుక 3 to 4 టైమ్స్ అంటే మీ సీటింగ్ కెపాసిటీకి 3 to 4 టైమ్స్ ఆఫ్ క్రౌడ్ని అకామిడేట్ చేస్తుంది. అది అంటే అబౌట్ 900 to 1200 పీపుల్తో మీరు ఈవెంట్ చేసుకోవడానికి అక్కడ చేసుకోవచ్చు మీరు. అది మొత్తం బ్యాంక్వెట్ హాల్స్ అన్ని కూడాను ఫస్ట్ ఫ్లోర్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ గో టు ద సెకండ్ ఫ్లోర్లో ఏం చేసినాము అని అంటే కనుక భోజనాలు పెట్టుకోవడానికి ప్లస్ ఒక 4 బెడ్రూమ్స్ ఇస్తున్నాం అనమాట. అక్కడ ఏదో గెస్ట్లు వచ్చారు బయట నుంచి, ఏదో హోటల్ తీసుకొని మళ్ళీ దాని బిల్స్ కట్టి ఇవన్నీ లేకుండా ఫస్ట్ ఫ్లోర్లోనేమో 2 చేంజ్ రూమ్స్ ఇచ్చినాం, కైండ్ ఆఫ్ బెడ్రూమ్స్. అండ్ అట్లానే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 4 బెడ్రూమ్స్ విత్ భోజనాలకి సీటింగ్ అదంతా కూడాను. ఆర్ ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ దెర్ ఈస్ 0.82 acres ఆఫ్ గ్రీన్ లాంచ్ హియర్. సో వెదర్ బాగుంది ఆ రోజు బయట భోజనాలు పెట్టుకోవాలి అని అంటే యూ హ్యావ్ దిస్ ఎంటైర్ స్పేస్ అండ్ వీఆర్ బిల్డింగ్ అన్ యాంఫీ థియేటర్ ఆల్సో. ఇక్కడ ఒక యాంఫీ థియేటర్ విత్ స్టేజ్, సో దట్ ఏదైనా కమ్యూనిటీలో ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది లేకపోతే మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉన్నది, మనకి స్టేజ్ ఉంటుంది అండ్ నైస్ యాంఫీ థియేటర్ ఫర్ సిట్టింగ్. సో దాన్ని కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తాయి. అండ్ థర్డ్ ఫ్లోర్లో ఏమొస్తుంది అని అంటే కనుక మనకి ఒక యోగా పెవిలియన్ ఒకటి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి ఒక 10 to 12 మెంబర్స్ కూర్చొని వర్క్ చేసుకోవడానికి దాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 12 సీటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ ఒక యోగా పెవిలియన్ అండ్ డబుల్ హైటెడ్ షటిల్ కోర్టు, ఇండోర్ షటిల్ కోర్టు అండ్ జిమ్, ఇవన్నీ కూడాను థర్డ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. టోటల్గాను 26,200 square feetకి మనం ఆ క్లబ్ హౌస్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ద డిజైన్ ఈజ్ రియలీ గుడ్ అండ్ ఎలివేషన్ ఈజ్ రియలీ గుడ్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 1 or 2 monthsలో మనం విలాసను ఆ క్లబ్ హౌస్కి సంబంధించినటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ చేద్దాం అనేది ప్లాన్ అనమాట. సో క్లబ్ హౌస్లో ఇవన్నీ వస్తాయి అనమాట. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అని అంటే మన ప్రాజెక్ట్కి సంబంధించండి. ఇప్పుడు మన మెయిన్ ఏదైతే 60 feet ఎంట్రన్స్ రోడ్ అయితే ఉన్నదో ఇప్పుడు వరకు అది మట్టి రోడ్డు. వేరే దానికి సంబంధించి 5.8 crores బడ్జెట్ ఈజ్ బీన్ క్రియేటెడ్ ఆల్రెడీ. CRDA ఫండ్స్ ద్వారా 5.8 crores బడ్జెట్ క్రియేట్ అయింది. అది టోటల్గా వచ్చేసి 3.2 kilometers 60 feet రోడ్ అనమాట. రామకృష్ణ వెనిజియో బ్యాక్ నుంచి ఆల్ ద వే టు చిలువూరు నంబూరు రోడ్ వరకు 3.2 kilometers కనెక్షన్. ఆల్రెడీ ఫండ్స్ అలొకేషన్ అయిపోయింది, పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, బిడ్డింగ్ అయిపోయింది, బిడ్డింగ్ అవార్డు కూడా ఇచ్చేశారు. సో వీఆర్ హోపింగ్ దట్ ద కాంట్రాక్టర్ విల్ స్టార్ట్ ద వర్క్ దిస్. అదైతే కనుక ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే హైవేకి మన ప్రాజెక్ట్ నుంచి 1.2 kilometersలో నేషనల్ హైవే 16కి వెళ్ళిపోతారు. సో అది కూడా మట్టి రోడ్ ఉన్నది కూడా ఆల్రెడీ తార్ రోడ్ అప్రూవ్ అయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ న్యూస్. అండ్ ఈ ఏరియా చుట్టుపక్కల ఏరియా ఏదైతే ఉన్నదో ఇది రోజుకి పెరగటమే కానీ ఇక అంటే దీన్ని పట్టుకోలేము ఇక. ఎందుకంటే అమరావతి తర్వాత అంత బిజీ రోడ్ ఏదైనా ఉన్నది అని అంటే మన ఈ రోడ్డే ఈ రోజున. ఇంకోటి బైపాస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బటర్ఫ్లై జంక్షన్ ఎక్కడైతే ఉన్నదో వచ్చి 3.5 kilometers, మనకి హైవే వచ్చేసి 1.2 to 1.3 kilometers ఉంటుందండి. వెస్ట్ బైపాస్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉన్నదో అది వచ్చేసి 3.5 kilometers. ఆ బటర్ఫ్లై జంక్షన్ వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కోపల్లె అంటే నందివేలుకు దగ్గరకి ఒక 150 feet రోడ్డు ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు ఆ 150 feet రోడ్డుకి సంబంధించిన DPR మార్కింగ్, రోడ్ మార్కింగ్ అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు కనుక ఈ మన ముందున్నటువంటి తార్ రోడ్డు 60 feet తార్ రోడ్డు పడితే ఎక్కడైతే కలుస్తుందో చిలువూరు రోడ్డుకి అక్కడి నుంచి హార్డ్లీ లెస్ దాన్ 1 kilometerలో మనకి ఆ 150 feet రోడ్డు కూడా హిట్ అవుతాం మనం. సో దట్ మనం ఇటు డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి వెళ్ళిపోవచ్చు, లేదు అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్ ఉంటుంది, లేదా బటర్ఫ్లై జంక్షన్ టు దట్ 150 feet 6 lane రోడ్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ గుడ్ లొకేషన్. ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ నేను టేకప్ చేయను. ఎందుకు అని అంటే కస్టమర్ డబ్బులు రూపాయి కూడబెట్టుకొని తీసుకొచ్చి నాతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అన్నట్టు రీజన్ ఏంటండి, ఎండ్ ఆఫ్ ద డే వాట్ హీ నీడ్స్ ఈజ్ అన్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సరే అంటే 2 aspects. ఒకటేమో బిజినెస్ పర్పస్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ నాకు బ్యాక్ వస్తుంది, ఎంత రిటర్న్ నాకు వస్తుంది. రెండోదేమో నేను ఇల్లు కట్టుకుంటే. ఈ 2 aspects ఉంటాయి. ఆ 2 aspectsని కూడాను ప్రాపర్గా హ్యాండిల్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో. ఒకవేళ ఎవరిని వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకుంటే దెర్ ఈజ్ నో సెకండ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే there is no other project in Guntur and Krishna like this project, number 1. Number 2,
మీరు ROI ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక. సో ఆల్రెడీ నా దగ్గర ఇనిషియల్గా ఎవరైతే కొనుక్కున్నారో ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ దే గాట్ అబౌట్ 40% అప్రిసియేషన్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, అప్పటికి కనీసం ఈ ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్ డేనే చెప్పాను, నా ప్రాజెక్ట్ అయ్యేలోపు నా కస్టమర్కి అట్లీస్ట్ అబౌట్ 40% ఎప్రిసియేషన్ రావాలి. వాళ్ళు ఇనిషియల్గా కొనుక్కున్న కస్టమర్స్ ఎంత పెట్టి కొనుక్కున్నారో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కల్లా 40%, విచ్ ఈస్ గోయింగ్ టు బి 200%, నాట్ ఈవెన్ 100%. ఇట్స్ గ్యారంటీడ్. ఈ ప్రాజెక్ట్లో కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ ఫ్రమ్ ఎన్ ROI పర్స్పెక్టివ్ మినిమం 40% ఉంటుంది. అండ్ మనకి కస్టమర్కి నా దగ్గర వాల్యూ ఎడిషన్ అంటే ఇందాక చెప్పినట్టు 40 feet రోడ్స్ ఇచ్చినాం. తర్వాత బాల్ ఫీల్డ్స్ దగ్గర ఒక 1 crore పెట్టి బాల్ ఫీల్డ్స్ ఇస్తున్నాం. తర్వాత 10 crores పెట్టి క్లబ్ హౌస్ కడుతున్నాం. 1600 square yards క్లబ్ హౌస్కి నేను పక్కన పెట్టడం జరిగింది. స్విమ్మింగ్ పూలు, యాంఫీ థియేటర్ అన్నీ కూడాను అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఇవన్నీ కూడాను వాట్ ఎవర్ వర్క్ దట్ వీఆర్ డూయింగ్, వీఆర్ యాడింగ్ 5,000 rupees per square yard వాల్యూ ఎడిషన్ టు ద కస్టమర్. అంటే నా సైట్లో కొనుక్కున్న వాళ్ళకి 5,000 రూపాయలు మినిమం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అటు నేను చేసే పనులతో డే 1 కనపడుతుంది. ఇప్పుడు ఊరికనే వచ్చి నా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోరు కదండి. 676 ప్లాట్స్ అమ్మాలి అని అంటే దట్ ఐ సోల్డ్ ఇట్ ఇన్ like 10 months. ఇంకొక 10% మిగిలినాయి. అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుంటారో చూడండి. కస్టమర్స్ నమ్మారు, బిలీవ్ చేశారు, మా స్టోరీ నచ్చింది, అందుకనే వాళ్ళు వచ్చేసేసి టక కొనుక్కున్నారు ప్లాట్స్. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది పాపులర్ బ్రాండ్స్ ఇన్ ద టౌన్ టుడే because of whatever we are doing, and we'll keep continue doing the same thing to keep up with our brand name KVP.